Hey guys, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి కెన్ యూ ఎర్న్ ఇన్కమ్ త్రూ యూట్యూబ్ while on F1 visa or H1B visa or L1 visa or any kind of visa which is not related to YouTube while you're having this visa in USA అనే టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం అనమాట. దిస్ వీడియో విల్ బి హాఫ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు, హాఫ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. మనది పక్కా తెలుగు ఛానల్, అది మర్చిపోకండి. బట్ ఈ వీడియోకి మాత్రం నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి. లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోతుంది. గైస్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. హైదరాబాద్లో సాటర్డే 30 ఏప్రిల్ ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి మీటప్ పెడుతున్నాను. లొకేషన్ ఇంతవరకు రివీల్ చేయలేదు, ఈ వీడియోలోనే రివీల్ చేస్తున్నాను. ఇన్ఆర్బిట్ మాల్ 30th ఏప్రిల్ సాటర్డే ఈవినింగ్ 5-5:30 మధ్యలో మన మీటప్ ఉంటుందన్నమాట. ఇన్ఆర్బిట్ మాల్ లోపల ఏంటి లొకేషన్ ఏంటనేది నేను క్విక్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. హైదరాబాద్లో ఉన్న మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే నన్ను కలవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా, నాతో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఖచ్చితంగా సాటర్డే 30 ఏప్రిల్ 5-5:30 PM ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేసేయండి. మనం కుమ్మేద్దాం అనమాట. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ టు. సో ఫ్రమ్ వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్, నాకు ఒక క్వశ్చన్ కంటిన్యూస్గా పాపప్ అవుతుంది అనమాట. దట్ వెదర్ యూ కెన్ ఎర్న్ సమ్ ఇన్కమ్ ఆన్ యూట్యూబ్ వైల్ యూఆర్ ఆన్ F1 visa or H1B visa or L1 visa. I've been getting this question a lot of times through my Instagram or YouTube or different channels. So I want to answer whether this is the case, and I also want to say ఇది పాసిబుల్ అవుతుందా లేదా, అండ్ నా పర్టికులర్ సిచ్యువేషన్ ఐ వాంట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై పర్సనల్ సిచ్యువేషన్ వెదర్ ఐఎమ్ ఎర్నింగ్ ఎనీ ఇన్కమ్ త్రూ యూట్యూబ్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, whenever you are on F1 visa or H1B visa, మీరు either F1 visa స్టూడెంట్ వీసాలో ఉన్నా లేదంటే H1B వీసాలో ఉన్నా, you will be tied to your either university or an employer. F1 వీసాలో ఉన్నప్పుడు మీకు మీ యూనివర్సిటీకి వెళ్తారు కాబట్టి అక్కడ మీరు చేసే డిగ్రీ ప్రోగ్రామ్ కానీ, లేదంటే H1B వీసా వెళ్ళినప్పుడు మీరు వర్క్ చేసే పర్టికులర్ ఎంప్లాయర్ కానీ మీ వీసా అనేది టై అయి ఉంటుంది అనమాట. సో డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్ you will not be able to, legally you should not actually involve in any other kind of businesses or any other kind of income streams where you actively work. అంటే మీరు ఈ F1 వీసా మీద కానీ H1B వీసా మీద కానీ ఉన్నప్పుడు ఆ చదువు లేదా ఉద్యోగంకి సంబంధించి కాకుండా వేరే ఏదన్నా సోర్స్తో మీరు పనిచేస్తూ మీరు ఇన్కమ్ అయితే ఎర్న్ చేయకూడదు అనమాట. సో యూ కెన్ ఆల్సో ఆస్క్ వన్ క్వశ్చన్ లైక్, okay, while you are in the US, you can actually send out videos to India and then get it uploaded from India and then earn money in India through those videos, right? Again, this is illegal and then you cannot definitely do it. సో మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు, ఏంటంటే లైక్ అమెరికాలో మీరు వీడియో చేసి ఇండియా పంపించి ఇండియా నుంచి అప్లోడ్ చేస్తే ఇండియాలో మానిటైజేషన్ రన్ అవుతుంది కదా అని. అది కూడా అగైన్ ఇల్లీగల్ అండి. ఎందుకు అంటే మీరు చేసిన పని అమెరికాలో ఉంది కదా, మీకు వచ్చిన డబ్బులు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మీరు చేసిన పని అమెరికాలో ఉంది కదా, సో మీ వీసా రూల్స్కి ఖచ్చితంగా అడ్డొస్తాయి. ఇది నేను నా రీసెర్చ్తో చేసిన ఒపీనియన్తో చేసిన ఇది కాదు. నేను మనీ పే చేసి 10,000 to 20,000 రూపీస్ మనీ పే చేసి ఒక ఇమిగ్రేషన్ లాయర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఒపీనియన్ అనమాట. దిస్ ఈజ్ నాట్ మై ఓన్ ఆర్ పర్సనల్ రీసెర్చ్ ఒపీనియన్. ఐ హావ్ యాక్చువల్లీ పేడ్ 10,000 to 20,000 రూపీస్ for an immigration lawyer, for a legal immigration attorney, and then got these details. So earning money on YouTube is illegal whether if you're in F1 visa or in H1B visa. You cannot even earn a penny. So అదనమాట గైస్, డీటెయిల్గా క్లియర్గా చెప్తున్నాను, మీరు యూట్యూబ్లో ఎర్న్ చేయకూడదు. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, లైక్ హౌ ఆర్ అదర్ ఛానల్స్ అని. మన రవి తెలుగు ట్రావెలర్ అని ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు అంటే there might be multiple scenarios. ఫస్ట్ మన రవి తెలుగు ట్రావెలర్ అన్న అయితే ఆయన సిటిజన్, USA సిటిజన్ అనమాట. ఆయన F1 మీద కానీ H1 మీద ఉన్నప్పుడు కానీ వగైరా ఆయన యూట్యూబ్ ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన సిటిజన్ అయిపోయారు కాబట్టి యాజ్ అ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. ఇంకా పాపులర్ ఛానల్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, నేను గెస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫ్యామిలీ ఛానల్స్ కానీ ఇలా ఉంటాయి కదా, జనరలీ నా ఒపీనియన్లో ఆ ఫ్యామిలీ ఛానల్స్ కానీ ఏమన్నా అమెరికాలో ఉండేవి, వాళ్ళు ఏంటంటే H1 మీద వర్క్ చేసే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఛానల్స్ ఓపెన్ చేయరనమాట. H1కి డిపెండెంట్గా ఉండే H4 మీద వర్క్ చేసే స్పౌసెస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉంటారో దే హ్యావ్
authorization. They have a authorization called EAD, Employment Authorization Document. They will be actually able to take that document and then they can work for anyone basically. వాళ్ళు ఎవరికైనా వర్క్ చేయొచ్చు అనమాట, భార్యలు కానీ భర్తలు కానీ H1 వీసా మీద ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇన్కమ్ అనేది తీసుకుంటారు, విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ లీగల్. సో H4 వీసా మీద అయితే లీగల్ కానీ H1 వీసా మీద అయితే లీగల్ కాదు. సో అది వేరే ఛానల్కి సంబంధించి. ఇంకా కొన్ని ఛానల్స్ నేను చూశాను, నేను నేమ్స్ చెప్పను, బాగా గ్రోయింగ్ ఛానల్స్ కొన్ని F1 వీసా మీద ఉన్న వాళ్ళు చేస్తున్నారు, H1 వీసా మీద ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఇండియాకి పంపిస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. గైస్ మీ ఇష్టం. నేనైతే పర్ఫెక్ట్ ఒపీనియన్ తీసుకొని నేను చెప్తున్నాను. నేను ఊరికే కూర్చొని కాకమ్మ కబుర్లు చెప్పట్లేదు. నా ఛానల్ మీకు తెలిసినా సరే నేను ఎప్పుడు కాకమ్మ కబుర్లు చెప్పను. నేను ఐ హ్యావ్ యాక్చువల్లీ టేకెన్ అ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ ఎ లీగల్ ఇమిగ్రేషన్ లాయర్, నాట్ వన్ లాయర్. I took advice from 2 different lawyers from 2 different firms, and then I can strongly say that while you're on F1 or H1B, you cannot actually earn income through YouTube. That's for sure. So మీరు ఇలాంటి చేస్తుంటే కట్టేసేయండి, మంచి పద్ధతి కాదు. లేదా మీ ఇష్టం, మీరే సఫర్ అవుతారు, నాకేం పోయలేదు. నౌ లెట్స్ స్పీక్ అబౌట్ మై సిచ్యువేషన్. నా సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. సో the reason that I started this channel is I started this channel as a hobby, not as a alternate profession, not as an income stream, not anything like that. Out of a pure and genuine passion, I started this channel as a hobby, and then I am not even expecting a penny out of it. So నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక ప్యాషన్తో, ఒక హాబీ లాగా స్టార్ట్ చేశాను. కానీ రోజు వీడియోస్ పెట్టేసేయాలి, వ్లాగ్స్ చేసేసేయాలి, దింపేసేయాలి, ఎక్కువ లక్షల సబ్స్క్రైబర్లు కొట్టేసేయాలి, ఎక్కువ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది జనరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ చేయలేదు. ఒక ప్యాషన్తో, ఒక హాబీ లాగా నలుగురికి హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, నాలాగా ఇంకొక నలుగురు ఒకవేళ సెట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పెన్నీ అవుట్ ఆఫ్ ఇట్. ఐ కెన్ యాక్చువల్లీ మానిటైజ్ రైట్ నౌ ఇఫ్ ఐ వాంట్ టు. బట్ సిన్స్ నేను చేసే యూఎస్లో చేసే వీడియోస్ మానిటైజ్ చేయకూడదు కాబట్టి నేను యూఎస్లో చేసే వీడియోస్ అయితే ఎప్పుడు మానిటైజ్ చేయను. టిల్ డేట్ మై ఛానల్ ఈస్ నాట్ మానిటైజ్డ్. ఐ హ్యావ్ నాట్ ఈవెన్ ఎర్న్డ్ ఎ పెనీ. ఐ హ్యావ్ నాట్ ఈవెన్ టేకెన్ ఎనీ స్పాన్సర్షిప్. రోజుకి నాకు 3-4 రిక్వెస్ట్లు వస్తాయి, స్పాన్సర్షిప్ తీసుకోండి, మా దాన్ని ప్రమోట్ చేయండి, మీకు డబ్బులు ఇస్తామని. ఐ గెట్ అ లాట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఆల్ దీస్ డేస్, బట్ ఐ నెవర్ టేక్ ఎనీ స్పాన్సర్షిప్. Right now till date మన ఛానల్లో I did not even a single penny, single paisa, single naya paisa I have not seen. This is out of genuine pure interest and passion, guys. So అదన్నమాట నా సిచ్యువేషన్. I hope it's clear for you, whoever is watching this video throughout, because I also try to explain in English. I hope it's very clear for you. For me, myself, my personal reason, it's my hobby, it's my passion. I want to help a few other people for them to also grow and learn more. That is why I created this channel. That's why the title, I earn $0 in this channel, is very, very true. I have not even seen a single naya paisa or a penny through this channel. సో అది గైస్, క్విక్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా షేర్ చేసుకోండి. అలానే మీకు ఇంకా ఈ టాపిక్ మీద స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, అండ్ ఐ విల్ సీ యూ సూన్.